పెద్ది సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో ఊహించని చర్చ మొదలైంది. సాధారణంగా సినిమా విడుదలైతే కథ, యాక్షన్ సన్నివేశాలు, కలెక్షన్ల గురించే మాట్లాడతారు. కానీ ఈసారి మాత్రం జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. చాలామంది ప్రేక్షకులు జాన్వీ కపూర్ పాత్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, ఆమె పాత్రను కేవలం గ్లామర్ కోసమే ఉపయోగించారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ విమర్శలు రోజురోజుకు పెరగడంతో దర్శకుడు బుచ్చిబాబు సనా స్వయంగా స్పందించాల్సి వచ్చింది. తాజాగా సోషల్ మీడియా ద్వారా భావోద్వేగపూరిత సందేశం విడుదల చేసిన బుచ్చిబాబు సనా మహిళల మనోభావాలు దెబ్బతిన్నట్లయితే క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. తమ ఉద్దేశం ఎప్పుడూ ఏ మహిళను తక్కువగా చూపించడం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రేక్షకులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను గౌరవిస్తున్నామని, వచ్చిన ఫీడ్బ్యాక్ను చాలా సీరియస్గా తీసుకున్నామని చెప్పారు. అంతేకాకుండా జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆ మార్పుల ప్రక్రియ ప్రారంభమైందని సమాచారం. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయం మరింత వైరల్గా మారింది. ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ పాత్రపై వచ్చిన విమర్శలు కేవలం ప్రేక్షకుల దగ్గరే ఆగిపోలేదు. మహిళా పాత్రలను తెలుగు సినిమాల్లో ఎలా చూపిస్తున్నారు అనే అంశంపై కూడా పెద్ద చర్చ మొదలైంది. చాలామంది నెటిజన్లు అచ్చియమ్మ పాత్రకు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సినని అభిప్రాయపడ్డారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, జాన్వీ కపూర్ ఒక సోషల్ మీడియా పోస్ట్కు లైక్ చేసి తర్వాత అన్లైక్ చేసిన సంఘటన కూడా వైరల్ అయింది. ఆ పోస్ట్లో ఆమె పాత్రకు సరైన న్యాయం జరగలేదని విమర్శలు ఉండటంతో జాన్వీ కూడా ఆ అభిప్రాయాలతో ఏకీభవించిందా అనే చర్చ మొదలైంది. అయితే దీనిపై ఆమె అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే ఈ వివాదాల మధ్య కూడా పెద్ద సినిమా బాక్సాఫీస్ వద్ద బలమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే భారీ వసూళ్లు సాధిస్తూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. ఒకవైపు కలెక్షన్లు, మరోవైపు జాన్వీ పాత్రపై చర్చలు. ఇలా పెద్ద సినిమా ప్రస్తుతం 2 కారణాలతో వార్తల్లో నిలుస్తోంది. మరి బుచ్చిబాబు సనా ప్రకటించిన మార్పులు ప్రేక్షకులను సంతృప్తిపరుస్తాయా? జాన్వీ కపూర్ పాత్రపై వస్తున్న విమర్శలకు పూర్తి స్థాయిలో ముగింపు పడుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇలాంటి తాజా సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.